వందనములు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను ఆశీర్వదించును గాక. ఈనాడు మీ ప్రాంతానికి రావడానికి ప్రభు మాకందరికీ కృప చూపినాడు. మీరు నిజంగా ఎంతో అదృష్టవంతులని చెప్పాలి. మేము నీకు దేవుని వాక్యాన్ని పరిచయం చేయుట కొరకు ఇక్కడికి వచ్చాం. యేసు ప్రభువు ఎవరు అని అంటే, యేసు ప్రభు పాపుల రక్షకుడు, పాపుల్ని ప్రేమించేటువంటి వాడు. మనుషులైన మనము పాపుల్ని ప్రేమించలేము, పక్కన వారిని ప్రేమించలేము, మనల్ని మనము మాత్రమే ప్రేమించుకుంటాం. ఈ ప్రపంచంలో పాపుల్ని ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారంటే ఒక్క యేసు ప్రభు వారి మాత్రమే. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేయను. పాపము అని పదే పదే ఎందుకు చెప్తున్నామంటే, మానవుడు ప్రతిరోజు పాపం చేస్తూనే ఉన్నాడు. పాపాన్ని విడిచిపెట్టుటకు మానవుడు ఎన్నడూ ఎప్పుడు ఇష్టపడట్లేదు. పాపం వల్ల వచ్చే జీతము మరణము గనక, మరి మరణిస్తే మనం ఎక్కడ ఉంటామో ఒకసారి ఆలోచించాలి. ఉద్యోగాలు చేస్తే జీతాలు వస్తాయి, మరి పాపం చేస్తే కూడా జీతం వస్తుంది. ఆ జీతం ఏంటంటే మరణం. ఈ లోకంలో నువ్వు పాపం చేసిన తర్వాత, మరణించిన తర్వాత దేవుని యొద్దకి నీవైనా సరే, నేనైనా సరే, ఎవరమైనా సరే దేవుని చెంతకి వెళ్ళవలసిన వారమే. ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు పాపం చేసిన వారందరికీ నరకం ఏర్పరచబడి ఉంటుంది. మరి జీవం కలిగిన వారికి పరలోక రాజ్యం ఉంటుంది. అయితే ఈ పాపం నుండి నిన్ను రక్షించే ఒక వ్యక్తి యేసు ప్రభు మాత్రమే. ఆ దేవాది దేవుడు నీ కొరకు పరలోకం నుండి ఈ లోకం